కవిత గారి గురించి మాట్లాడదాం ఈరోజు మనం. హ్మ్. కవిత గారు బయటకొచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు అంటే వచ్చిన తర్వాత కూడా కొంతకాలం సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు కొంచెం రాజకీయ పరిణామాలు చాలా మారుతున్నాయి. అవును. అంటే జాగృతి గూడా ఆవిడ అక్కడున్న రోజులు జాగృతి గూడా సైలెంట్‌గా ఉంది. ఇప్పుడు జాగృతి ఒక పార్టీగా మారనుందా? అసలు అంటే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అయిపోయినాక బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడము, వెంటనే అటు పక్కన ఢిల్లీలో ఈడీ చేయడము, లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఒక ఎలిగేషన్ తీసుకురావడము, కవిత గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టడము. అది కూడా A17 A1 కాదు, 2 కాదు, 3 కాదు, A17 ఉన్న పర్సన్ తీసుకెళ్ళి జైల్లో పెట్టడము. ఇక్కడ 5-6 మంత్స్ సఫర్ చేయడము. దానివల్ల కొంత మానసికంగా కానీ ఆరోగ్యపరంగా ఈ ప్యారల్ ఏం జరిగింది, ఇటు గవర్నమెంట్లో లేదు పోవడం వల్ల దానివల్ల జాగృతి అనేది కొంత స్తబ్దత అన్నది వాస్తవం. జాగృతి ఏదైతే అంటే ఈ ఎలక్షన్స్ కన్నా ముందే ఆవిడ ఫూలే ఫ్రంట్ కేసం అంటే ఫూలే గురించి అంటే బీసీల కోసము ఒక తీసుకుపోవాలని చెప్పి బీసీలను ఎట్లా ఎంపవర్మెంట్ తీసుకురావాలి, బీసీలను ఎట్లా ముందుకు తీసుకురావాలి, పైకి తీసుకురావాలి దాని గురించి. ఆ టైంలోనే ఈ ఎలక్షన్ తర్వాత ఆవిడ గారు జైలుకు పోవడం ఇవన్నీ జరగడం వల్ల అది బ్యాక్ వెళ్ళిపోయింది అన్నట్టు. ఇప్పుడు జైలు నుంచి వచ్చిన తర్వాత ఏమైందంటే ఏదైతే తను ఎక్కడైతే బీసీ గురించి ప్రోగ్రామ్ ఎజెండా తీసుకున్నారో ఆ ఎజెండాని మళ్ళీ ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. సో దానికోసమే మన ఇండిపెండెంట్ బీసీ కమిషన్ మెంబర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మెమోరాండం ఇచ్చేసి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నది సబ్మిట్ చేశారు అన్నట్టు. అయితే ఇప్పుడు జాగృతి కొత్త పార్టీగా అవతరించే అవకాశం ఉందా? ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని మల్టిపుల్ యాంగిల్స్ దీన్ని చూసుకోవాలి. ఒక జాగృతి పెట్టుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో ఈవిడ గారు వేరే ఫారిన్ కంట్రీస్లో ఉండి చదువు కోసం పోయి అక్కడ కొంచెం జాబ్ చేసుకొని లండన్ నుంచి యూఎస్ నుంచి చూసుకొని తిరిగి ఇండియాకి వచ్చారు అన్నట్టు. తను కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి అని పెట్టడం జరిగింది. ఆ జాగృతి వల్ల ఏం జరిగింది, ఊరూళ్ళలో ఉద్యమ స్ఫూర్తిని తన వంతుగా తను కృషి చేసింది. ఇది ఉద్యమం మన బతుకమ్మలో ఇంకా ఉమెన్ మాత్రం అక్కడ చాలా పెద్ద ఎత్తున మనకి బతుకమ్మని ఒకప్పుడు కనుమరుగవుతుంది ఏమో, పెద్దవాళ్ళతో ఉంటుంది, ఈ జనరేషన్ పిల్లలు ఆడరేమో అనుకున్న స్టేజ్లో నుంచి బతుకమ్మని వేరే స్టేట్లో ఉన్న తెలుగు వాళ్ళు, అట్లనే వేరే కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళు. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే వేరే కంట్రీస్లో నేను విజిట్ చేసినప్పుడు చూసాను 2-3 సార్లు. ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, లేకపోతే ఇటు పక్కన యూరోప్లో అంటే లైక్ మనకి లండన్లో కానీ, యూకే కానీ, అమెరికాలో మోస్ట్లీ తెలుగు వాళ్ళు ఉన్న ప్లేస్లో, తెలంగాణ ఉన్న ప్లేస్లో ఏం చేశారంటే ఎవరింట్లో వాళ్ళు బతుకమ్మని పడగొట్టుకోవద్దన్న ఆలోచనతో చిన్న బతుకమ్మ చేసుకొని ఇంట్లోనే చిన్న పొడితోటి వేసుకొని ఆ తొట్టెలో వాటర్ పోసుకొని దానిలో ఈ బతుకమ్మని పెట్టేవాళ్ళు. ఈ జాగృతి పెరుగుతూ వచ్చిన కొద్దీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ రోజున మనం వాళ్ళ వీడియోస్లో చూస్తాం, డాలాస్లో కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేసి ఈ బతుకమ్మ చాలా పెద్ద ఎత్తున చేశారు. చికాగోలో చాలా పెద్ద ఎత్తున చేశారు, న్యూయార్క్లో చాలా పెద్ద ఎత్తున చేశారు, లండన్లో చాలా పెద్ద ఎత్తున చేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జాగృతి తీసుకుపోవడంలో అంటే జాగృతి చేసినటువంటి యాక్టివిటీస్ వల్ల అదేవిధంగా బతుకమ్మని నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లైమ్ లైట్ తీసుకొచ్చినట్టు ఘనత కవిత గారికి ఉంది. సో ఇక్కడ ఏంటంటే తను ఏదైనా ప్రోగ్రామ్ తీసుకునేది ఉంటే చాలా గట్టిగా తీసుకుంటారు, చాలా గొప్పగా తీసుకుంటారు, దాన్ని చాలా పెద్ద రేస్లో తీసుకెళ్తారు, మనకు అర్థమవుతుంది. అదేవిధంగా చెప్పలేము తెలంగాణ జాగృతి కాస్త భారత జాగృతి అయింది, భారత జాగృతి అనే ఒక సంస్థ కాస్త భారత జాగృతి పార్టీగా కూడా మారచ్చు, చెప్పలేము. ఇది ఆల్రెడీ జాగృతి అనేది అన్ని స్థాయిలో ఎస్టాబ్లిష్ అయ్యింది. అదే ఇప్పుడు మనకి ఏమైందంటే జాగృతి మనం ఇందాక అనుకున్నట్టు నేషనల్ ఇంటర్నేషనల్ పోవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. గ్రామ లెవెల్లో జాగృతి మెంబర్స్ ఉన్నారు, మండల్ లెవెల్లో మెంబర్స్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీస్ ఉన్నాయి, స్టేట్ లెవెల్లో మెంబర్స్ ఉన్నారు. సరే నేషనల్ లెవెల్ లేకపోవచ్చు కానీ ఇంటర్నేషనల్ అయితే లండన్లో జాగృతి తెలంగాణ జాగృతి సమితి ఉంది, అట్లనే యూఎస్లో కూడా కొన్ని తెలంగాణ జాగృతి మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాటికి కొంచెం చిన్న చిన్న మార్పులు, కొంచెం వ్యవస్థను బలోపేతం చేస్తే ప్యారల్గా పొలిటికల్ పార్టీ అంటే ఏదైతే ఇప్పుడు మనకి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, లేకపోతే చిన్న వేరే పొలిటికల్ పార్టీస్ కానీ ఉన్నటువంటి నెట్వర్క్ ప్యారల్గా తన జాగృతి పార్టీ కూడా నెట్వర్క్ ఉంది. అయితే వ్యవస్థలో పెద్దగా ఉండకపోయి ఉండొచ్చు, ఇంత పార్టీ కంటే ఆర్థిక అంగబలం ఉండొచ్చు, ఎందుకంటే ఎస్టాబ్లిష్ పొలిటికల్ పార్టీస్ కాబట్టి. ఇది ఒక సంస్థ రూపకంగా ఉంది కాబట్టి కొంచెం తక్కువ నెట్వర్క్ ఉండొచ్చు, బట్ ప్యారల్ అయితే వీళ్ళకి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను కొంచెం ఆర్థికంగా అంగబలంగా కానీ లేకపోతే కొంచెం పెంచుకుంటూ పోతూ ఉంటే జాతీయ పార్టీలకి ఇప్పుడు టార్గెట్ కేసీఆర్, కవిత గారా, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయా, అంటే లేకుంటే కవిత గారిని పర్సనల్గా టార్గెట్ చేయబోతున్నాయా? ఉంటాయి. ఇక్కడ ఎట్లా అంటే ఇది మల్టిపుల్ యాంగిల్స్ ఉన్న అంటే మల్టిపుల్ థియరీస్, మల్టిపుల్ యాంగిల్స్ ఉన్న క్వశ్చన్ లాంటిది. ఎట్లుంటుంది అంటే అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీకి టార్గెట్ చేసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఎందుకంటే ఒక రీజనల్ స్ట్రాంగ్ పార్టీ.
స్ట్రాంగ్ లీడర్ ఉన్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని ఎట్లా చేయాలి, ఆర్థికంగా కొట్టాలి ఒకటి. ఎందుకంటే మల్లారెడ్డి గారి మీద లేకపోతే పొలిటికల్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళని పల్లా రాజేశ్వర గారు పొలిటికల్ గా ఫైనాన్షియల్ ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళ మీద ఈడీ రైట్స్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మీరు గమనించండి, ఈడీ రైట్స్ కామన్ జరుగుతుంది. అంటే ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడం ఒక వ్యవస్థ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అది కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, వేరే పార్టీస్ ఏదో ఉండొచ్చు, కానీ రీజనల్ పార్టీస్ లో ఎవరైతే స్ట్రాంగ్ లీడర్ ఉంటారో వాళ్ళు జరిగేది. మీకు ఈవెన్ తమిళనాడు కూడా జరుగుతుంది. మీకు కాంగ్రెస్ 2G స్కామ్ అని అదని తీసుకొని చాలా సార్లు ఇట్లా చేసుకున్నారు ఇంతకుముందు. ఒక ఎగ్జాంపుల్ పోసుకున్నాం. ఆర్థికంగా దెబ్బతీయాలని ఒక అంశం ఉంటుంది. తర్వాత మానసికంగా దెబ్బతీయాలి. పొలిటికల్ గా మీరు కేసీఆర్ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ కొట్టాలంటే మనం పోయి ఫైటింగ్ చేసేది కాదు కదా. సో మానసికంగా దెబ్బతీయాలి. కవిత గారికి నష్టం జరిగినా, కేటీఆర్ గారికి నష్టం జరిగినా, హరీష్ రావు నష్టం జరిగినా కూడా ఆ ఎఫెక్ట్ అనేది కేసీఆర్ గారి మీద పడుతుంది. కేసీఆర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే ఓవరాల్ గా పార్టీ మీద పడుతుంది. ఇది జనరల్ కావచ్చు, సైకలాజికల్ ఆలోచన కావచ్చు, ఏదైనా కావచ్చు, దెబ్బతీయాలని ప్రయత్నం జరుగుతుంటుంది. అంటే ఆర్థికంగా, మానసికంగా. వీలుంటే పొలిటికల్ గా వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకోవడం, డ్యామేజ్ చేయడం, వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా చేయడం, ఇది చేయడం, అదు రకాల దాడులు చేసి దాంట్లో ఒక అంశంగా కవిత గారి కింద తీసుకోవచ్చు. అయితే కవిత గారు వల్లనే కేసీఆర్ నష్టం అనేది పక్కన పెడితే కవిత గారు ఇండివిజువల్ కూడా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే షీఈ్ నాట్ ఏ లోకల్ లీడర్, షీఈ్ ఏ నేషనల్ లీడర్. నా ఉద్దేశాలు అయితే కవిత గారు చిన్న వ్యక్తి కాదు. ఆవిడ నేషనల్ లెవెల్ ఉండాల్సిన మనిషి, నేషనల్ లెవెల్లోనే రాజకీయాలు చేయగలిసిన మనిషి. దేశవ్యాప్తంగా ఉమెన్ లో, ఎస్పెషల్ యంగ్ గర్ల్స్ లో ఇంపాక్ట్ చూపించేటువంటి వ్యక్తులలో కొంతమంది పేర్లు లిస్ట్ తీసుకోవాలి. ఆ పేర్లను పక్కన పెడితే కవిత గారిని ముందుగా చూసుకోగలుగుతారు. అటువంటి వ్యక్తి, అటువంటి చరిష్మా, అటువంటి క్యారెక్టర్, అటువంటి బోల్డ్నెస్, అటువంటి లీడర్షిప్ ఉన్న మనుషులలో, వ్యక్తులలో కవిత గారు కనపడతాం. బతుకమ్మ ప్రోగ్రామ్ తీసుకోవాలి. హిందుత్వమే కదా అది, హిందువులే చేసుకునే పండుగనే కదా. ఆ ప్రోగ్రామ్ ని మంచిగా ఎత్తున తెలంగాణలో బాగా రివైవ్ చేయగలిగి, నేషనల్ లెవెల్ లో రివైవ్ చేయగలిగి, ఇంటర్నేషనల్ లెవెల్ రివైవ్ చేయగలుగుతుందంటే హిందూ ముస్లిం యూనిటీ చూపిస్తుంది. అంటే ఒక సెక్యులర్ లీడర్ హిందుత్వాన్ని కాపాడగలిగేటువంటి, అంటే ఇటు పక్కన యాదగిరి గుట్టం కట్టారు, యాదగిరి టెంపుల్ డెవలప్ చేశారు, హిందూ ఉంటుంది, అది హిందుత్వమే. ముస్లింస్ ని బాగానే మైనారిటీస్ కాపాడుతున్నారు, వేములవాడ టెంపుల్ డెవలప్ చేస్తా ఉన్నారు, భద్రాచలం డెవలప్ చేస్తామని చెప్పారు. అంటే కేసీఆర్ గారు హిందుత్వాన్ని డెవలప్ చేసుకుంటూ, ముస్లిమ్స్ తోని బాగానే చేసుకుంటూ, అంటే మైనార్టీ వర్గంతో బాగానే ఉంటూ, ఓవరాల్ గా ఏం జరుగుతుంది, తెలంగాణ ప్రాంతంకి వచ్చేసరికి హిందువులు, ముస్లింలు ఐక్యంగా ఉంటూనే డెవలప్మెంట్ చేయొచ్చు అనే ఎజెండా కనపడుతుంది. ఒకవేళ ఈ ఎజెండా కనుక సక్సెస్ అవుతే ఒక హిందూ మొత్తం పేరు మీద నడిచే పార్టీలకి ఇంకా బతుకుదేరు లేదు. ఇక్కడ మతం లేదు, కలహాలు లేవు, అందరూ బాగానే ఉన్నారు. ముస్లింస్ సంతోషంగా ఉన్నారు, క్రిస్టియన్స్ సంతోషంగా ఉన్నారు, అన్ని పార్టీస్, అన్ని వర్గాల వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈ మతతత్వ రాజకీయ పార్టీలకి ఇక్కడ ఆస్కారం ఉండదు. ఈ ఆస్కారం లేకుండా ఉన్నప్పుడు వాళ్ళ మనుగడే కష్టం అవుతుంది. వాళ్ళ మనుగడే కష్టం అవుతున్న పర్సన్ అవుతున్నారు ఇక్కడ కవిత గారు అవుతున్నారు. టార్గెట్ చేయాల్సింది ఎవరిని, కవిత గారిని చేయాల్సింది. కవిత గారిని టార్గెట్ అవుతున్నప్పుడు ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది, సైకలాజికల్ గా, మానసికంగా కేసీఆర్ మీద పడుతుంది. అంటే వీళ్ళు కావాలని ఒక పద్ధతి ప్రకారమే ఆవిడ క్యారెక్టర్ ని డ్యామేజ్ చేసుకుంటూ వచ్చారని చెప్పి అభిప్రాయం నాది. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మన కేసీఆర్ గారు కవిత గారికి ఏమన్నా బాధ్యతలు ఏమన్నా అప్పగించడం జరిగిందా? అంటే జాతీయ స్థాయిలో ఉన్న బాధ్యత. సో ఎందుకంటే జాతీయ స్థాయిలో ఈవిడ టార్గెట్ అయిన నాయకురాలు కాబట్టి, అంటే ఈవిడికి ఏమైనా బాధ్యతలు అప్పగించడం జరిగిందా జాతీయ స్థాయి? తెలంగాణ జాగృతిగానే షీ వాజ్ ఎలక్టెడ్ మెంబర్. అంటే అంతకుముందు ఎంపీగా ఉన్నారు, తర్వాత ఎంపీగా ఓడిపోవడం జరిగింది. షీ ఈజ్ ద బెస్ట్ పార్లమెంటేరియన్, ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు ఇక్కడ. అండ్ షీ ఈజ్ యాక్టివ్ పర్సన్, అంటే పార్టీలో, పొలిటికల్ గా పార్టీలో కూడా యాక్టివ్ పర్సన్. ఏం జరిగిందంటే ఎలక్షన్స్ కన్నా ముందు అప్పుడు బీఆర్ఎస్ ఆవిర్భావం చేసుకొని వేరే, అంటే మహారాష్ట్రలో కూడా పార్టిసిపేట్ చేద్దామన్నారు, కర్ణాటక ఎలక్షన్స్ కూడా కొన్ని చోట్ల చేద్దాం, ఈవెన్ సిచ్యువేషన్ బాగుండేది ఏపీలో కూడా కొన్ని చోట్ల నించోవాలని చెప్పి. ఏపీలో ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఒకళ్ళు ఎన్నుకోవడం జరిగింది, పెట్టుకున్నారు. సౌత్ ఇండియాలో వరకు కొంతవరకు ఇంపాక్ట్ చూపిద్దాం అని చెప్పి అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఓడిపోవడం వల్ల పక్క పోతే ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయినాయి. బట్ ఏంటంటే కవిత గారికి నేషనల్ లెవెల్లో భారత జాగృతి ఏదైతే, ఇది బీఆర్ఎస్ ఎట్లయితే మారిందో అదే టైంలో చాలా మంది తెలియని విషయం ఏంటంటే తెలంగాణ జాగృతి కాస్త భారత జాగృతిగా మారింది. సో ఈవెన్ నేషనల్ లెవెల్ తీసుకుపోదామని చెప్పేసి అనుకున్నారు. దిస్ ఈజ్ నోన్ థింగ్. అంటే కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు. ఒకసారి కవిత గారు సెంట్రల్ లెవెల్లో వెళ్ళి, అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వేరే ఎజెండాస్ ని, తన ప్రోగ్రామ్స్ ని తీసుకెళ్లి ఆ ఎజెండాస్ అన్ని పార్టిసిపేట్ చేసి కొన్ని స్కిల్ డెవలప్మెంట్ అవి తీసుకున్నారు. ఆవిడ ముందు యంగ్ చిల్డ్రన్ గురించి తీసుకున్నారు. ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసుకుని పోతాం. కంట్రీ లెవెల్లో, అంటే నేషనల్ లెవెల్లో తన ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఆ విషయం వాళ్ళకి తెలుసు. తెలంగాణ జాగృతిగా భారత జాగృతి, ఈ జాగృతి నిజంగా జాగృతం అవుతే ప్రజల్లో నిజంగానే ఈ జాగృతి మీనింగ్ ఇట్స్ జాగృతి చేయడమే జాగృతం కదా. జాగృతి జరుగుతాయి, నిజంగా జాగృతం అవుతాయి, అంటే అవేర్నెస్ క్రియేట్ అవుతాయి, పబ్లిక్ లో మార్పు చేస్తే అప్పుడు ఇది కష్టం అవుతుందేమో అనేసి అనుకుని కావాలని ఆమెను టార్గెట్ చేస్తున్నామని చెప్పేసి అని అనిపిస్తుంది. ఇంకొకటి మీరు గమనిస్తే ఏంటంటే, ఎస్పెషల్ నేను పర్సనల్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఒక ఉమెన్ లీడర్ ఎవరైనా పైకి వస్తుందో అనేసి అంటే మన సమాజంలో కావచ్చు, మన పొలిటికల్ ఫ్రంట్ లో కావచ్చు, ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. కనిమోజీ గారు వస్తున్నారు అనే వెంటనే ఆవిది కొంచెం స్ట్రాంగ్ లీడర్ ఎమర్జ్ అవుతుంది, ఆవిడ స్టేట్ లెవెల్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకున్నప్పుడు షీ వాజ్ ఎ పార్లమెంటేరియా, ఆవిడ ఒక ఎంపీగా ఉన్నారు. 2G స్కామ్ అని చెప్పేసి ఆ స్కామ్ లో తీసుకొని అది కల్పిట్ చేశారు. అది సాగి 10 సంవత్సరాల తర్వాత ఏం చెప్పి హిందోస్ అని చెప్పారు. అంటే 10 సంవత్సరాలు తన మానసిక వేదన జరిగింది కదా. కవిత గారు ఆల్సో నేషనల్ లెవెల్ లీడర్ కావాల్సిన పర్సన్.
తను ఏం చేశాను, తను మానసికంగా కుంగిపోయేటట్టు చేసి హెల్త్ పరంగా కూడా తనకి ఇబ్బంది పడేటట్టు చేసి అంటే వీళ్ళు అంటే లైక్ తను ఒక మంచి ఫ్యామిలీలో పుట్టింది, ఉన్నత విద్యను అభ్యసించింది, ఫారిన్ కంట్రీస్ లో చదువుకుంది, తన ఎక్స్పోజర్ ఉంది, ఒక వెల్ఫేర్ కండిషన్స్ లో పెరిగిన మనిషి. అటువంటి మనిషిని తీసుకెళ్ళి ఆ జైలు ఎంత దుర్భరంగా ఉంటాయి అన్నది మనకు తెలిసిన విషయమే. సో అటు జైలు దుర్భర జీవితము, మానసికంగా వేదన చేసేసి ఒక మనిషిని కృంగిపోయేటట్టు చేస్తే మాకెందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చి ఏంది మరి చాలా మంది విత్డ్రా అయిపోతారు. బట్ ఫార్చునేట్లీ ఏంటంటే ఇక్కడ ఏంటంటే షీఈ్ డాటర్ ఆఫ్ ఏ ఫైటర్, కేసీఆర్ గారి కూతురు ఆవిడ. సో తను తగ్గలేదు, తనే వేరు, ఇంకా పాలిష్ అవుతారు. అయితే డైవర్ ఎంత పాలిష్ చేస్తే వాళ్ళకి బ్లడ్ లో ఉండిపోయింది. అంటే పోరాటం ఉన్న తెలంగాణ వాళ్ళకి తత్వం, నాకైనా పోరాటం, మీకైనా తెలంగాణలో పుట్టిన వాళ్ళకి జనరల్ గా ఆ రెబెల్నెస్నెస్, ఆ యాటిట్యూడ్, ఆ పాజిటివ్ గా ఒక పోరాడాలి, పోరాట స్ఫూర్తి అనేది పోరాట స్ఫూర్తి అనేది తెలంగాణ బ్లడ్ లో ఉంటది. ఆ పోరాట స్ఫూర్తి రగిలిచే తత్వము, పోరాట స్ఫూర్తిని బయటికి తీసుకురాగలము, ఆ పోరాట స్ఫూర్తిని తీసుకొని ఒక ఏదైనా ఒక ఉద్యమం కానీ తీసుకున్నా కానీ, ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకున్నా, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెవలప్మెంట్ చేసుకుంటే పోవడం అన్నది ఒక ఫ్యామిలీలో ఉంది. అటువంటి ఇచ్చిన వ్యక్తి కవితగా తన ఇంపాక్ట్ వేరేలా ఉంటది. అంటే ఆవిడ రావడం బుల్లెట్ లాగా వచ్చారు. ఆవిడ ఫైర్ కూడా వాళ్ళ చాలా మారడం. వాళ్ళ ఎజెండా ఏముండేదంటే ఈమెని తగ్గిస్తే బాగుంటదేమో, ఈమెని క్షోభిస్తే బాగుండేమో అనేసి అనుకున్నారు, కానీ ఇది వేరే రకంగా అయిపోయింది. ఇది వాళ్ళకే దెబ్బ అయ్యేటట్టు ఉంది చూస్తా ఉంటే. దీనివల్ల కవిత గారికి నష్టం ఏమైనా జరిగిందట? నష్టం అంటే ఇదే ఇందాక మనం అనుకున్నట్టు తను పెరిగిన కండిషన్స్ వాటిని చూసుకుంటే తను జైలుకి వెళ్ళడం అనేది ఒక రకంగా నష్టమే. ఆ జైలుకి వెళ్ళడం వల్ల ఆరోగ్యం కొంచెం చిన్న చితక ఏదో ఉండుంటాయి కాబట్టి ఉమెన్ కాబట్టి ఆరోగ్యంగా కొంతవరకు నష్టం జరిగి ఉండొచ్చు. అయితే ఓవరాల్గా తన వ్యక్తిత్వం పరంగా తీసుకున్నా, తను తీసుకున్న ఎజెండా పరంగా తీసుకున్నదంటే నష్టం జరగలేదు, చాలా పాజిటివ్ జరిగిందని అనుకోవాలి. అందుకని నేను అనుకోవడం, బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్ ట్రీట్మెంట్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా మన ఫైన్ డే చేశారంటే బీసీలో ఉద్యోగం ఏదైతే ఎక్కడైతే ఆపారో అక్కడ నుంచే స్టార్ట్ చేసేసి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, బీజేపీని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నిన్న తెలంగాణ తల్లి ఈవెంట్ జరిగితే తెలంగాణ తల్లికి మార్పు జరిగిందని చెప్పేసి అన్నందుకు దాని గురించి ఈవెంట్ చేశారు, మౌన పోరాటం చేశారు అక్కడ తెలంగాణ భవన్లో. ఇంకా రాను వేరే పొలిటికల్గా కానీ లేకపోతే తను ఏదైతే ఒక ఎజెండా తీసుకుంటారో జాగృతిని, భారత జాగృతి అని అనుకున్నాం కదా, భారత లెవెల్లో తీసుకోపోతారు అనుకునేదంటే వాళ్ళైతే దెబ్బ జరుగుతుందేమో, నష్టం జరుగుతాం అనుకునేదంటే ఈ నష్టాన్ని కాస్త తనకి వ్యక్తిగతంగా చాలా పాజిటివ్ అయ్యేటట్టు, తన జాగృతి సంస్థకు చాలా పాజిటివ్ అయ్యేటట్టు, అవసరమైతే జాగృతిని భారత జాగృతినే పార్టీగా మారేటటువంటి దృఢ సంకల్పంతో అవుతారేమో అనిపిస్తూ ఉంది. అతను లోకల్ లెవెల్లో అటు ఒక ఎమ్మెల్యేగానో, ఒక ఎమ్మెల్సీగానో, ఒక స్టేట్ లెవెల్ మినిస్టర్గానో ఉండే వ్యక్తి కాదు. తను డెఫినెట్గా నేషనల్ ఉండాల్సిన పర్సనే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గానో లేదా సెంట్రల్ మినిస్టర్నో. థ్యాంక్ యూ అన్న, మంచి విషయం మనం షేర్ చేసుకున్నాం. చుండు కాలంలో ఆవిడ చాలా ఒక డైనమెట్లా తయారయ్యారు. జాతీయ స్థాయిలో ఆవిడ ఇంపాక్ట్ ఎంతగానో ఉంటుందో చూద్దాం, ఎందుకంటే ఖచ్చితంగా ఉంటుంది, ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అనుకుందాం, చూద్దాం. మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ జగన్ గురించి ఇంపాక్ట్